అండి సంవత్సరానికి ఒకసారి మా ఇంట్లో బజ్జీల పండుగ అయితే అవుతుంది. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఈ మిరపకాయలు అయితే దొరకవు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి అన్నమాట. మార్కెట్లో కనిపించినప్పుడే తెచ్చుకోవాలి. ఈ రోజు మా మావయ్యకి సడన్ గా ఇవి మార్కెట్లో అయితే కనిపించాయి. వెంటనే తీసుకొచ్చేసారు. నాకు మిర్చి బజ్జీ అంటే ఎంత పిచ్చి అంటే పెళ్లికి ముందు ప్రతి రోజు కూడా మిర్చి బజ్జీ తినేదాన్ని. కానీ పెళ్లి తర్వాత మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తింటున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే బంగాళదుంపలతో కూడా బజ్జీ వేసేసారు. ఇంకా మీలో ఎంత మందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. మిరపకాయలు అయితే అయిపోయినాయి, పిండి అయితే మిగిలిపోయింది. మనమైతే ఏదైనా వేస్ట్ చేస్తాం కానీ ఇంట్లో పెద్దవాళ్ళు అయితే అస్సలు వేస్ట్ చేయరు కదా. అత్తయ్య అయితే వంకాయలు కోసేసి వంకాయలతో కూడా బజ్జీలు వేసేస్తున్నారు. మీ ఇంట్లో మీ అత్తయ్య వాళ్ళు కూడా ఇలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. మా వారైతే స్టఫింగ్ మాస్టర్ అనమాట. అంటే డెకరేషన్ చేస్తారు. ఉల్లిపాయలు కొత్తిమీర కోసేసి చక్కగా అన్ని కూడా స్టఫింగ్ అయితే చేసేసారు. పిల్లలిద్దరు కూడా బంగాళదుంపల బజ్జీ అయితే చాలా ఇష్టంగా తింటున్నారు. మా పెద్ద పాపకి అయితే చాలా నచ్చేసాయి అంట. ఫైనల్ గా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా కూర్చొని తినడం అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఇంకా అత్తయ్య అయితే కొంచెమే తింటారు, మా వారు కూడా కొంచెమే తింటారు. అందరికంటే ఎక్కువ తినేది నేనే అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.